ప్రెగ్నెన్సీలో మెట్లెక్కొచ్చా? ఈ క్వెషన్ మీకు గూడా వచ్చుంటది గదా! సో, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈ క్వెషన్‌కి సింపుల్‌గా ఆన్సర్ చెప్పొచ్చు. లేదా డీటెయిల్డ్‌గా డిస్క్రిప్షన్ గూడా ఇవ్వచ్చు. సింపుల్ ఆన్సర్ ఈస్ యెస్. ఇట్ ఈస్ సేఫ్ టు క్లైంబ్ స్టేర్స్. ఎర్లీ ప్రెగ్నెన్సీ గానివ్వండి, లేట్ ప్రెగ్నెన్సీ గానివ్వండి, మెట్లు ఎక్కడంతో పెద్ద ప్రాబ్లమ్ అయితే అవ్వదు. ఇది సింపుల్ ఆన్సర్. బట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి దాని గురించి చెప్తాను. సో, ఎవ్రీ ప్రెగ్నెంట్ వుమెన్ స్టెప్స్ పక్కన ఉండే హ్యాండ్ రైల్స్ ఖచ్చితంగా వాడేలాగా చూసుకోండి. బికాజ్ ఎప్పుడు స్లిప్ అవుతది ఏంటి అండ్ ఎనీ టైమ్ స్లిప్ అయినా ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్స్ చాలా రిస్కీ అన్నమాట. సో, హ్యాండ్ రైల్స్ ఖచ్చితంగా వాడడానికి చూడండి. లేదా మీ పక్కన ఎవరైనా పర్సన్ ఉంటే సపోర్ట్ తీసుకొని స్టెప్స్ ఎక్కడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్, ఎవ్రీ ఫ్లోర్, సపోజ్ కొంతమంది సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారు. ఇంకొంతమంది థర్డ్ ఫ్లోర్‌లో ఉంటారు. సో, వాళ్ళు ఖచ్చితంగా లిఫ్ట్ ఉండుండకపోవచ్చు. సో, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఒక 5 నిమిషాలు క్యాచ్ యువర్ బ్రెత్. కొద్దిగా బ్రెత్‌లెస్ అవ్వకుండా బ్రీతింగ్ కాన్సంట్రేట్ చేసి బ్రీతింగ్‌ని చూసుకొని ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఫ్లోర్‌కి గ్యాప్ తీసుకుంటూ ఎక్కచ్చు. ఇదొకటి గమనించాలి. ఇంకోటేంటంటే మేక్ ష్యూర్ దట్ ద స్టెప్స్ ఆర్ డ్రై. అంటే వెట్ స్టెప్స్ ఉన్నా గాని, ఏదైనా క్లాత్ ఆర్ ఇంకేదైనా స్లిప్పరీ మెటీరియల్ ఉన్నా గాని ప్లీజ్ ఆ స్టెప్స్ తీసుకోకండి. బికాజ్ వెరీ హై ఛాన్స్ ఆఫ్ స్లిప్పింగ్. ఇంకోటి ఫుట్‌వేర్. మీరు వేసుకునే ఫుట్‌వేర్ ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. ఏ ఫుట్‌వేర్ ఏసుకున్నా సరే యాంటీ స్కిడ్ మెటీరియల్ ఉండేలాగా మాత్రం ఖచ్చితంగా మీరు యూ మేక్ ష్యూర్ ఆఫ్ ఇట్. సో, యాంటీ స్కిడ్ మెటీరియల్ ఉంటేనే, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ మీ పొజిషన్ పోస్చర్ కొంచెం మారుతది. యూ విల్ బి బెండింగ్ లిటిల్ ఫార్వర్డ్ ఆర్ లార్డోసిస్ వస్తది. సో, కొద్ది గెయిట్ మారిపోద్దనమాట. సో, మీ పోస్చర్ చేంజ్ అవ్వటం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందు వెనక్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అలాంటప్పుడు నార్మల్ వాళ్ళ కంటే కూడా కొద్దిగా ఎక్కువ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు త్రూ ఔట్ ద ప్రెగ్నెన్సీ కూడా ఎక్కడైనా నడవాలన్నా యాంటీ స్కిడ్ ఫుట్‌వేర్ యూజ్ చేయడం మర్చిపోవద్దు. సో, స్టెప్స్ యూజ్ చేసినా కూడా ఇది ఒక జాగ్రత్త తీసుకోవాలి. అండ్ కొంతమంది కొన్ని కండిషన్స్ ప్రెగ్నెన్సీలో మనం అవాయిడ్ చేయమని చెప్తాము. అందులో ఫస్ట్ కండిషన్ వచ్చి, మీకు ఆల్రెడీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎప్పుడన్నా బ్లీడింగ్ కనిపించింది, లేదా అబార్షన్ అయ్యేటట్టుగా ఆల్మోస్ట్ మీకు థ్రెటన్డ్ అబార్షన్, ఇవన్నీ రిస్క్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా స్టెప్స్ వాడడం అవాయిడ్ చేయండి. అండ్ ప్రెగ్నెన్సీలో కార్డియాక్ డిసీజ్ ఉన్నా, లేదా ఇంకేదైనా హైపర్ టెన్షన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం స్టెప్స్ ఎక్కడము ఆపేస్తే మంచిది. ఇంకోటొచ్చేసి ప్రీవియస్‌గా మీకు ఆల్రెడీ అబార్షన్స్ అయినా, ఇలాంటి వాళ్ళు గూడా ప్లస్ ప్లాసెంటా కొంతమందికి కింది వైపున అతుక్కుంటదనమాట. సో, గర్భసంచిలో నార్మల్లీ ప్లాసెంటా అనేది అప్పర్ సైడ్ గర్భసంచి పైన అతుక్కుంటే వాళ్ళకి హెల్తీ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ కాకుండా మంచిగా ఉండే అవకాశాలుంటాయి. బట్ కొంతమందికి ప్లాసెంటా ప్రీవియా అంటే కింది వైపున అతుక్కునే ఛాన్స్ ఉంటది. ఇలాంటి వాళ్ళలో కొద్దిగా ఏమైనా ఎక్సర్షన్ చేసినా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ మొదలవుతాయి. సో, ఇలాంటి వాళ్ళు గూడా స్టెప్స్ అవాయిడ్ చేయడం మంచిది. సో, క్లైంబింగ్ స్టేర్స్ ఎందుకు ఓకే అంటున్నాం ప్రెగ్నెన్సీలో అంటే, నార్మల్లీ ప్రెగ్నెన్సీ అనేది ఒక హైపర్ కోయాగ్యులబుల్ స్టేట్. అంటే మీరు కొద్దిగా రెస్ట్ తీసుకున్నారంటే కాళ్ళలో వాపులు రావటం, బ్లడ్ బాగా థిక్ గడ్డగట్టిపోవటం, ఇట్లాంటి టెండెన్సీ ఉంటది ప్రెగ్నెన్సీలో ఆటోమేటిక్‌గా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ పెరిగి. సో, బ్లడ్ మంచిగా పంప్ అయ్యి, హార్ట్ బీట్ కరెక్ట్‌గా హార్ట్ పంపింగ్ యాక్షన్, సో, మీకు ఒక ఎక్సర్‌సైజ్ లాగా అన్నిటికి యూజ్ అవుతది కాబట్టి క్లైంబింగ్ స్టేర్స్ ఇస్ ఓకే ఇన్ ప్రెగ్నెన్సీ. సో, ఇది ఒక చిన్న ప్రెగ్నెన్సీలో అందరూ అడిగే క్వెషన్ ఆన్సర్ చేద్దామని ఈ వీడియో చేశాను. థాంక్ యూ.